शुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं मह ब्रह्मास्तकुण्डिकास्तां शुद्धज्योतिषरूपिणीं सर्वतत्त्वमयीं वन्दे गायत्रीं वेदमातरम्। नमस्ते भुवनेशानि नमस्ते प्रणवात्मिके सर्ववेदान्तसंसिद्धे ह्रीङ्कारमूर्तये अग्रबिन्दुपरिकल्पिताननां मध्यबिन्दुयुगलस्तनद्वयीं पार्श्वबिन्दुरचना गुणस्पदां नममिते परशिवे परां पराम् कामेश्वरीं परां मीडे कादिहारिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं महाश्रीचक्रमध्यगां महात्रिपुरसुन्दरीं ॐ हरिं हरिं ह्रीं श्रीमात्रे नमः। गुरुकृपा ही केवलं मातृकृपा ही केवలం। అమ్మ శ్రీ లలితా సహస్రనామ అంతర్గత రహస్యాల్లో కర్పూర వీటికామోధ సమాకర్ష దిగంతర కర్పూరాది సుగంధ యుతమైన తాంబూల సేవన చేత లలిత వదనోద్గత సురభీళము దిగంతము వ్యాపించి ఉన్నదని సామాన్య అర్థము. ఇలా అంటే ఏంటంటే ఇక్కడ అమ్మవారు గనక తాంబూల సేవనం చేసింది అంటే, ఇప్పుడు తాంబూల సేవనం చేస్తున్నాం అంటే కంపు కొడుతుంది, కానీ అసలు తాంబూల సేవనం ఎలా ఉంటుందంటే అమ్మవారిది దిగంతాలు వ్యాపిస్తాయి అంటే, అంటే అమ్మవారి యొక్క ఆమె తింటున్నప్పుడు అంటే ఆ సామాన్య అర్థం, ఆ నోటి నుంచి వచ్చే ఆ పరిమళాలు ఎలా ఉంటాయంటే దిగంతాలు వ్యాపిస్తున్నాయి అంటే దేవతలు వీళ్ళందరూ కూడా ఎగబడతారు ఆ పరిమళాలు ఆస్వాదించటానికి. అంత మత్తెక్కిచ్చే, అంటే మత్తు అంటే ఈ మత్తు కాదమ్మా, మత్తు అంటే ఏంటంటే ఆనందం స్థాయి దాటితే బ్లిస్ అని ఎలా అంటాం. ఆనందం నీ పరిధిలో ఉంటుంది కానీ బ్లిస్ నీ పరిధిలో ఉండదు. అదే తన్మయత్వము అంటారు. తన్మయము అంటే ఏమిటి? నీ తనువులన్నీ కూడా కరిగి ఉంటాయి, నిన్ను నువ్వు మర్చిపోవటం, అది తన్మయత్వం అంటారు, అదే బ్లిస్ అంటారు. ఆనందం ఏముంది? కారు కొన్నావు, అవునా, నీకు తెలుసు శరీరగతంగా ఉంటుంది, రోజు పొద్దున్నే వెళ్ళి తుడుచుకుంటావు, నడిపినా తొడవటం ఎక్కువ నడపటం తక్కువ, అవునా, అట్లా అనమాట. అదే బ్లిస్ అనుకోండి, బ్లిస్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు మీలో ఒకరు చక్కగా ఏదైనా పాట పాడారనుకోండి, అందరం కళ్ళు మూసేసుకుంటాం, అందరం ఒకే తన్మయత్వంలో ఉంటాం, ఇంకా ఇంకా పాడితే బాగుండు అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. ఆనందము, తన్మయత్వం, బ్లిస్ అంటారు. సో ఆనందం కంటే గొప్పది బ్లిస్. ఆనందం మనం సంపాదించుకున్నది, బ్లిస్ అనేది అదే అప్రయత్నంగా పైనుంచి వచ్చేది, అదనమాట. అదే నీ ఇటువంటివి నీ శరీరంలో నువ్వు పొందుతున్న అనుభూతులన్నీ అమ్మ దయుంటే వస్తాయి పైనవి, లేదు అంటే ఈ చిన్న చిన్న ఆనందాల్లోనే మనం బతికేయాలి. మాయతో కూడుకున్న ఆనందాలే మనకి, అర్థమైందా? డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి, ప్రతిదీ ఆనందం కూడా డబ్బే. జగా మరి కొందరు చూడండి, ఏమీ ఇవ్వకుండానే తన్మయత్వంలో ఉంటారు, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఓ సాయిబాబా కానీ ఒక రామకృష్ణ పరమహంసకు కానీ, ఏమిటి ఈయన ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఇంత కష్టంలో కూడా, అన్నం తిన్నాడా ఆయన, రొట్టెముక్క తిన్నాడా పాపం, ఆయన ఎప్పుడు ఆ బ్లిస్లో ఉంటాడమ్మా. అక్కడేమై డబ్బులు పే చేయలేదు ఆయన, ఎప్పుడు 24. అదే అవధూతలు ఉండేది, బ్రహ్మ చింతన అంటారు. ఆ ఆనందం అలా ఉంటుందమ్మా, అది వేరుగా ఉంటుంది. ఏమ్మా, శరీరంతో అన్ని పొందాలి అంటే కుదరవు. కొన్ని ఆనందాలు మనసుకి అతీతంగా ఉండేవి కొన్ని ఆనందాలు, అవే బ్లిస్ అంటారు, సచ్చితానంద అంటారు. అంటే ఆనందం ఎలా ఉంది? సత్తు గురించి తెలుసుకున్న ఆనందము, అది చిత్తులో నీకు ఆనందం కలిగింది అంటే పక్కవాడు నిజస్వరూపం తెలిసినప్పుడు ఆనందం వేస్తుందిగా. అబ్బా వీడురా నా వాడు అని నీకు ఎలా అనిపిస్తుంది? చిత్తులో సత్
వీడు అన్ని కాలాల్లో నా పక్కన ఉంటాడు. సత్ చిత్. అది ఈ 2 కలిసిన తర్వాత మూడవది వచ్చేదే ఆనందం. అదే నీకు నేను రేపు ఓ 10,000 ఇస్తానురా. ఒక మాట. ఎవడో ఆ! ఎవడిని మనం అందరిని నమ్మలేం గదా! వాడు ఎన్నో సార్లు ఇంతకు ముందే చెప్పాడు. నీకు 10,000 ఇస్తా, ₹1,00,000 ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, ఆసనం కడతా అని ఇట్లా. వీడు ప్రతిసారి వచ్చినప్పుడు ఇదే చెప్తాడు. చూద్దాంలేవయ్యా అంత రాసి పెట్టుంటే నాకు ఇద్దుగానిలే. చూద్దాం అమ్మవారి దయ ఉండాలంటాడు. ఒకడుంటాడు. ఒరేయ్! స్వామి మీకు అంటే నాకని కాదమ్మా అసలు అరే నీకు నేను తప్పకుండా ఈ సహాయం చేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. నీకు ఆ ఇల్లు కడుతున్నావు కాబట్టి, లేదా పలానా ఈ మంచి కార్యంలో ఉన్నావు కాబట్టి, నీకు డబ్బు కొదవ ఉంది కాబట్టి, ఆ టైంకి నేను లేదా పెళ్లి చేస్తున్నావు. కట్నం తక్కువైంది. ఆ పెళ్లి పెట్టే టైంలో నేను తీసుకొచ్చి ఇస్తాను. అదెంత ఎంత డేంజరస్ సిట్యుయేషన్. వాడు రాకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? వాడు తాళి కట్టాడు పెళ్ళికొడుకు. అటువంటి స్థితిలో ఆ వాగ్దానం చేసిన వాడు సత్యవంతుడైతే అంత నమ్మకం నీకు. వాడు తప్పకుండా వస్తాడు, ఇస్తాడు. వాడు వస్తాడు, ఇస్తాడు. అలా అన్నమాట. అది బ్లిస్. ఏమ్మా? అది ఆ ఆనందం వేరు. ఆ క్షణంలో నువ్వు పొందిన ఆనందం వేరు. సో బ్లిస్ ఎప్పుడు నీ కన్నీళ్ళనే కారుస్తుందమ్మా. అదే ఆనంద బాష్పాలు అంటారు. కింద ఆనందాలన్నీ కూడా దుఃఖాలే ఇస్తాయి. ఈ కన్నీటికే 2 అర్థాలుంటాయి. ఒకటి ఆనందము, ఒకటి దుఃఖము అని మర్చిపోవద్దు. ఏమ్మా? ఇష్టమైన వాడు ఉన్నంత వరకు మనకి ఆనందము. వారు అదృశ్యం అయ్యారు అంటే దుఃఖము. అదే ఆనందం మళ్ళీ దుఃఖంలో పర్యవసించింది. అందుకే జీవితం ఏంటంటేనమ్మా, ప్రతి ఆనందాలు దుఃఖంలో పర్యవసిస్తాయి. మళ్ళీ ప్రతి దుఃఖాలు మళ్ళీ ఆనందంలో వస్తాయి. ఇదే జీవితం. ఇదే వెలుగు నీడల జీవితం. వెలుగు ఉంటుంది, నీడ ఉంటుంది. సో ఈ రెండిటికి ఈ నిజము ఎరిగి నువ్వు అమ్మా ఆనందంలో ఉండు అని. అంటే ఏ బంధము పెట్టుకోకుండా, అంటే ఏంటంటే నీలో నీవుగా ఉండటం. అమ్మా నీలో నీవుగా ఉంటే ఇదంతా నువ్వు ఒక సాక్షిగా గమనించు. అంతేగాని ఆ మాయలో నువ్వు వెళ్ళావు అంటే బంధం ఏర్పడుతుందమ్మా. అందుకే సాక్షిగానే మనం వచ్చాము. ఈ భూమి మీద మనం అతిథులుగా వచ్చాం కాబట్టి అతిథులు చేసే పనులే చేసి వెళ్ళిపోవాలి. అంతేగాని ఒక సొంత ఓనర్ చేసుకునే పనులు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రాలేదు మనం. ఇది నాది, ఇది నీది అని పంచుకోవటానికి రాలేదు. కర్మని వదిలించుకోవటానికి వచ్చాం. అందుకే ఇది కర్మభూమి. కర్తవ్య వాధికారస్తే మా ఫలేషు కదాచన అని కృష్ణుడు అందుకే అన్నాడు. నీ కర్తవ్యం ఏదో నువ్వు చేసి నువ్వు వెళ్ళిపో. ఫలితం అనేది నీది కాదు. అది ఎలా ఉంటుంది? కుక్క తోకలా ఉంటుంది. చిన్నగా ఇస్తుంది అంతే. తోక ఉందో లేదో తెలియదు. కానీ కష్టం అంత ఉంటుంది. ఈ కర్మ చేసుకుని వెళ్ళిపోవాలి నాన్న. ఇక్కడ సొంతం చేసుకునేది. అందుకే ఆనందగణంలో వారు చెప్తుంటారు, నథింగ్ క్యాన్ బి ఓన్డ్ అండ్ నథింగ్ క్యాన్ బి డిసోన్డ్. వాడు నావాడు, వీడు నీవాడు, వాడు నావాడు, వీడు నావాడు కాదు అని ఓనింగ్ చేసుకోవటం కాదు. ఏమ్మా? నోబడి ఓన్స్ నోబడి. ఏమ్మా? మనందరం ఏదో బంధం పెట్టుకొని వచ్చాం. ఆ బంధం ఉన్నంత వరకు ఉంటాం. బంధం తెగిపోయిన తర్వాత అందరం వెళ్ళిపోతాం. సో ఇదొక కళ, ఏ స్వీట్ డ్రీమ్. జీవితం అనేది ఒక కళగా వెళ్ళాలి అంతే. కళ అంటే ఏంటంటే డ్రీమ్ అనే కాదు, కళావంతంగా కూడా చేసుకోవాలి. అమ్మవారి కళలు ఈ 15 చైతన్య అవస్థలు కళలు కూడా దాటి నువ్వు షోడశి కళలోకి వెళ్ళాలి అనేది నువ్వు పెట్టుకో. అది నువ్వు చేయవలసిన అసలైన కర్మ. ఈ మాయని దాటటమే. సో ఈ మాయని దాటటమే అసలైన షోడశి కళ. అందుకే చంద్రుడిలో నువ్వు ఈ క్షయ వృద్ధులు అనేవి నువ్వు చూడవు. నిండు పౌర్ణమి ఎలా ఉంటుంది, అమ్మవారు కూడా అలా ఉంటుంది. 16 కళలతో వెలిగిపోతూ ఉంటుంది అమ్మవారు. అమ్మా ఆ స్థితిని నువ్వు చేరుకోవటం. ఆ స్థితి ఎక్కడ ఉంటుంది స్వామి అంటే నీ యొక్క బ్రహ్మకచ్చంలో ఉంటుంది. అదే రాజరాజేశ్వరి స్థితి అంటారు. మూడవ కన్ను ఏమో మహాత్రిపుర సుందరి అంటారు. ఈ మూడు ఇదే సీయర్ సీయింగ్. ఈ త్రిపుటి భంగం చేస్తేనే గాని నువ్వు రాజువు కాలేవు. అష్టాదశ మహాదీప సామ్రాట్ భుక్త భవిష్యతి అరక్తవాం త్రినేత్రాం మరణిమ వసనాం. ఎందుకన్నాడు ఆ శ్లోకం? ఖడ్గమాల్లో ఎలా చెప్పాడు అంటే వాడు 18 అష్టాదశ అంటే 18
ద్వీపములకు వాడు రాజు అవుతాడు. ఈ కిందవి ఈ కుల చక్రాల్లో 9, అమ్మవారి 9 కలిపితే 18 అయినాయి. అది బ్రహ్మకచ్చమైంది. అక్కడ నువ్వు ఆ రాజరాజేశ్వరి స్థితిలో నువ్వు కూర్చొని పరాపూజ చేసి ద్వాదశాంతాలు దాటి నిర్వికల్పంలోకి వెళతావు నాయన అని. అంత ఉంది నాయన శ్రీ విద్య అంటే. ఆ అందుకే అమ్మ పలుకు జగదంబ పలుకు అన్నారు. ఎవరు పడితే అది వాళ్ళు చెప్పే విద్య కాదు ఇది. అందుకే కొందరే ఉంటారు అమ్మ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు శ్రీ విద్య చెప్పగలుగుతారు నాన్న. అలా దీన్ని స్వానుభూతం చేసుకొని చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. ఏమ్మా శ్రీ విద్య అందరూ చెప్తారు. స్వానుభూతి చేసుకుని చెప్పి దాన్ని 10 మందికి కూడా ఇవ్వటం అనేది ఆ వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. వారే సద్గురువులు. అటువంటి సద్గురువుల సాంప్రదాయంలో ఆనందగణ మీనా గురువులు, ఆనందగణ నాన్నగారు, ఇటువంటి వాళ్ళు మహావతార్ బాబాజీ శిష్యులు. అలానే ఇటువంటి వాళ్ళకే సాధ్యం అవుతుంది. అమ్మవారి యంత్రాలు 1000 యంత్రాలు మనం ఒక యంత్రం పూజ చేయడమే కుదరట్లేదు. మరి ఆయన 1000 యంత్రాలు అమ్మవారు వేయించుకుంది అంటే ఎంత పుణ్యం చేసి ఉండాలి. మీరు ఎప్పుడైనా అదే 8th వరల్డ్ వండర్. ఈ ప్రపంచంలో నాన్నగారు చేసిన గొప్ప మహత్తు ఏంటంటే ఇంతకంటే మహత్తులు ఎవరు చేయలేదు. మీరు ఇతపూర్వం మీరు ఎందరో అవధూతలు చేసిన అన్నిటి ఒక ఎత్తు అయితే నా అమ్మవారు నాన్నతో చేయించింది అంటే అమ్మవారే చేసింది ఈ మహత్తు. 1408 యంత్రాలు వేశారు అంటే ఈ సృష్టిలో మనం ఎంత పుణ్యం చేసుకుంటే ఆ 1400 యంత్రాలు దర్శనం చేస్తున్నాం. పుట్టి శ్రీచక్రం ఎవరికే తెలుసు కానీ శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్సింహాసనేశ్వరి యంత్ర దర్శనం అయిందా ఎవరికైనా? మంత్రం తెలుసు, దాని అర్ధ తాత్పర్యాలు తెలుసు, కానీ యంత్రం ఎవరన్నా చూసారా? ఇప్పుడు చెప్పండి అమ్మా, మన పరంపర ఏంటో చెప్తున్నాను ఈ ప్రపంచానికి. ఏం తెలుసు ఈ ప్రపంచానికి? లాబియింగ్ చేస్తే పద్మశ్రీలో వస్తాయి, జ్ఞానపీఠ అవార్డులు వస్తాయి. అలా చేసి బతకలేదు ఈ సద్గురువులు. అన్సంగ్ హీరోస్ అంటారు వీళ్ళని. అలానే స్వతంత్రం యోధులు కూడా చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి తెచ్చిన స్వతంత్రం కాదు అది. ఎందరో త్యాగమూర్తులు పాపం వాళ్ళు స్వా పెట్టుకోకుండా ప్రాణత్యాగం చేసిన మహాపురుషులు ఉన్నారు. అలానే శ్రీ విద్యలో కూడా మహానుభావులు హిమాలయాస్ లో ఇప్పుడు కూడా ధ్యానంలో ఉంటారు. వారి పేరేంటో తెలియదు, ఊరేంటో తెలియదు, ఎక్కడ పుట్టారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం తింటున్నారో తెలియదు. వాళ్ళందరూ తపస్సంతా మన మంచి కోసం దారపోస్తున్నారు. లేదా ఈ కరోనా నుంచి మనం ఇంకా కొన్ని లక్షల కోట్ల మంది ఎగిరిపోవాల్సిన మాట. ఎందరో ఉన్నారు అన్సంగ్ హీరోస్, మహానుభావులు. అటువంటి అదృశ్యంగా ఉన్న వాళ్ళందరికీ మనం వారిని గుర్తు చేసుకోవడం మన ప్రాథమిక కర్తవ్యం. శ్రీ విద్యలో నువ్వు వినయం నేర్చుకోవాలి. వినయం లేకపోతే అహం విద్య, రావణాసుడి విద్య అవుతుంది. ఏమ్మా, అహంతోనే వెళ్ళలేవు పైకి, వినయంతోనే వెళ్ళగలుగుతావు. ఆ వినయం స్వామి పెట్టుకోలేదు, ఆయన సర్వా పెట్టుకున్నాడు. 10 మంది కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అని అది రావాలి నీకు. అమ్మ కోసం నా ప్రాణత్యాగం చేస్తాను, గురువు గారి కోసం ప్రాణత్యాగం చేస్తాను. మహావతార్ బాబాజీ శిష్యుడు అలానే కొండ మించి దుంకి చనిపోయాడు. తర్వాత మళ్ళీ అది వాడిని బతికించి తన శిష్యుల్లో కలుపుకున్నాడు ఆయన. అమ్మవారు తలుచుకుంటే ఏముంది? ద్విజపంక్తి ద్విజాకార, నీకు మళ్ళీ శాశ్వతమైన శరీరమే ఇచ్చేస్తుంది. ఇంకెప్పుడో వదిలేరా ఈ చావు పుట్టుకల మధ్య అని చెప్పి అసలైన ఆత్మస్వరూపాన్ని ఇస్తుంది అమ్మవారు. ఎప్పుడు అమ్మవారి మణిదీపంలోనే నువ్వు తిరుగుతూ ఉంటావు. అది చెప్తున్నారు. అలా పెట్టుకున్న మహానుభావులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారమ్మా. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం మన ధర్మం. ఆల్రెడీ కొందరు ఉన్నారు పేరు పడ్డవాళ్ళు, వాళ్ళకే నమస్కారం చేసుకుంటూ వాళ్ళు చేశారు. కానీ చెయ్యని వాళ్ళు స్వాని పెట్టుకోకుండా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సర్వాలో బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మా, దేశానికి ఇచ్చేస్తే దేశం నుంచి నాకు ఈ లాభం వస్తుంది అని వాళ్ళు ఎప్పుడు కూడా పెట్టుకోలేదు. శ్రీకృష్ణుడు ఏం పెట్టుకోలేదు. ఆయన ఏమైనా పెట్టుకున్నాడో చెప్పండి? ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు. రాముడు ఎలా వచ్చాడు అలానే వెళ్ళిపోయాడు ఆయన. అవునా? మనమే ఆయన్ని అలంకరించాం కానీ ఆయనకంటూ సొంతంగా ఏ అలంకారాలు లేవు అని. అది మీరు తెలుసుకోవాల్సింది. జీవితం ఎలా మనం గడపాలి అంటే అలా గడపాలి, ఆత్మగతంగా గడపండి అని. ఏమ్మా, సో కర్పూరాది సుగంధ అమ్మవారు సేవనం చేస్తే, తాంబూలాది సేవనం చేస్తే దిగంతాలు వ్యాపిస్తాయి అని. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ 14 లోకాల్లో కూడా గంధర్వులు కూడా మీకు దర్శనం ఇస్తున్నా కూడా, అలానే అవధూతల్లో శరీరం నుంచి వాళ్ళు మలమూత్ర విసర్జనలు చేసిన, వారి శరీరం నుంచి స్నానము చేసిన, స్నానపానాలు
చేసినా చేయకపోయినా వారి శరీరం నుంచి అటువంటి సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. అదొక రకంగా చెప్పాలంటే అమ్మవారి తాంబూల సేవనం లాంటి అటువి. అందరూ అవధూతలు కాదు అమ్మా. అసలైన అవధూతలు కూడా వాళ్ళకి స్నానాల్లో ఎన్ని స్నానాలు ఉన్నాయో చెప్పాను. మానస సరోవరంలో స్నానం చేసి ఈ శరీరంలోకి వస్తారు వాళ్ళు. అందుకే సుగంధాలు. అవునా? శరీరమే సుగంధ పరిమళం అవుతుంది. ఆ మట్టిలో పుట్టలే పువ్వు, మట్టి వాసన వేస్తుందా? మల్లెపూలు మట్టి నుంచే పుట్టాయి, కానీ దాని పరిమళాలు వేరుగా ఉంటాయి. ఏమ్మా, అవధూతలు కూడా శరీరంలో ఉన్న వాళ్ళ పరిమళాలు అలానే ఉంటాయి. అమ్మవారిది కూడా ఈ ఈ సర్వ సృష్టి కూడా అమ్మవారి యొక్క పరిమళంతో నిండి ఉన్నది, వాసనామయంగా ఉన్నది అని. అదే ఓంకారము. ఈం శ్రీం హ్రీం ఓం. ఇదే ఎంత ఎంత బాగుంటుంది చూడండి. ఓంకారం చెప్పినప్పుడు ఎంత ఆనందం వేస్తుంది. ఆ పరిమళాలు ఎలా ఉంటాయి. చెయ్యండి, మీకు తెలుస్తుంది. సో ఇది సామాన్య అర్థం నాన్న. ఇందులో గుప్తనామాలు ఏమున్నాయి? మోద, కర్పూర వీటి కామోద. మోద అంటే ఏంటో తెలుసుకుందాం. మోద అంటే ఏంటి? ఆమోదము, ప్రమోదము, వినోదము. మోదం అంటే సంతోషం, హర్షము, సంతోషము. ఇది మోద అంటే అది. మనకు ప్రియాతి ప్రియమైన చోట, ఇష్టమైన వాక్కునందు, ఇష్టమైన వస్తువునందు, ఇష్టమైన జీవి యందు, లేదా మన ఇష్టము తీరినప్పుడు కలిగేది హర్షము లేదా ఆనందము, సంతోషము, మోదము. అంతే కదమ్మా. అంటే ఇది అమ్మ చేతిలో ఉంటుంది అని ఇప్పుడు చెప్తాను నాన్న. దీని మీద చాలా బాగుంటుంది. ఈ నామం ఎంతో శ్రీ విద్య దాగి ఉందమ్మా. ఎంత గొప్పగా అమ్మవారి దర్శనం అవుతుందో చూడండి అమ్మా. మోదము అంటే హర్షము, సంతోషము. మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు చూడండి. మోదము అంటే మనకు ప్రియాతి ప్రియమైన చోట, అందరికీ ఇష్టమైన చోట ఒకటి ఉంటుంది కదా, అక్కడికి వెళ్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. కొందరికి గుడికి వెళ్తే, లేదా కొందరు వ్యక్తుల్ని కలిస్తే వాళ్ళకి ఆనందం వస్తుంది. వాళ్ళకి ఇష్టమైన చోటే నువ్వు తిరుగుతావు, నీ ఇష్టమైన పనులే చేస్తావు. అయిష్టమైన చోట తిరగవు కదా. అది చెప్తున్నారు. వాక్కునందు ఎవరు ప్రియమైన వాక్కులు పలుకుతారు? శ్రీకృష్ణుడు. అందుకే అంతే కదా, ఆయన ఎక్కడుంటే అందరూ అక్కడ చేరుతారు. ఇప్పుడు ఆనందంగా కూడా అంతే, ఆయన చుట్టూ జనం ఎక్కువ ఆయన వాక్కు వినాలని. మోదము, హర్షము, ఆనందము. వాళ్ళకి గురువు దగ్గర ఉన్నాం, ఆయన కలిసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో, ఆయన మళ్ళీ ఆయన విడిచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు అంతే బాధగా వెళ్తారు వాళ్ళు. అది ఇష్టము తీరినప్పుడు కలిగేది హర్షము లేదా మోదము. సో ఇక్కడ మోద అన్నది శుక్ల బిందువు. ఏమా, రక్త బిందువు అన్న శివశక్తులు ఇద్దరు పరస్పరము ఈక్ష చేసుకోవటము అంటే ఇద్దరు ప్రేమతో చూసుకుంటారు. అదే ఈక్ష సంయోగము. ఈ ఈక్ష వలన పరస్పర ఆకర్షణ కలిగింది. ఈ ఆకర్షణ యొక్క సంఘటనము చేత, అంటే రక్త బిందువు యొక్క ఈక్ష, శుక్ల బిందువు యొక్క ఈక్ష, ఈ రెండిటి యొక్క చూపుల సంయోగము, సంఘటనము చేత స్పందము ఏర్పడినది. ఇదంతా మోదముతో జరుగుతున్నది. మరి ఇంత సర్వ సృష్టించాలి అంటే శుక్ల బిందువేమో కామేశ్వరుడు, ఏమ్మా, రక్త బిందువేమో అమ్మవారు. వీరు ఈక్ష చేసుకున్నారు. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అంటే ఏమిటి? అద్వైతము అంటే ఇద్దరు అర్ధనారీశ్వరంగా ఉన్నది ద్వైత. ఇద్దరు బిందువుగా ఉన్నది అద్వైత. ఇద్దరు ఎదురెదురుగా ఒకరినొకరు చూసుకోవటం, పెళ్లి చూపుల్లో చూస్తారు కదమ్మా, అదే ఈక్ష. అక్కడ ఏం పుడతాయి? ఆకర్షణ పుడుతుంది, ఇష్టము అనేది పుడుతుంది, మోదము, ఆనందము. అబ్బాయి, ఈ అబ్బాయి నచ్చాడు, లేదా ఈ అమ్మాయి నచ్చింది నాకు. అట్లా ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఈ శివపార్వతులకు కూడా అలా జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ. రక్త బిందు అన్న శివశక్తులు ఇద్దరు పరస్పరము ఈక్ష చేసుకుంటారు, ఎదురుగా కూర్చుని చూసుకున్నారు. అది విశిష్టాద్వైతం. ఇద్దరు అర్ధనారీశ్వరము అంటే ఇద్దరు సగం సగంగా ఉన్నది రక్త బిందువు, శుక్ల బిందువుగా ఉన్నది ఏమిటది? ద్వైతము. రెండు మళ్ళీ రెండు బిందువుగా ఉన్నప్పుడు అద్వైతము. మనం కూడా యోగంలో ఏమిటి, సవికల్ప నిర్వికల్ప సమాధుల్లోకి వెళ్తున్నప్పుడు వస్తాయి ఇవన్నీ అనుభూతులు.
అంతే కదా. నవావరణ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 కావాలి నువ్వు. అంటే కోరికలన్నీ తీసుకొని నువ్వు బిందువులో కలవాలి. అదే మోక్షం. సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య ఎలా ఇస్తుంది అమ్మవారు? ఇవన్నీ నువ్వు తొలగించుకుంటే ఇస్తాను రా అంటుంది అమ్మవారు. అమ్మా. సో ఇక్కడ మోద అంటే ఏంటంటే వారిద్దరి యొక్క ప్రేమతో ఎలా చూసుకుంటారో, ఈక్ష చేసుకుంటారో అది ఈక్షా సంయోగము. అంటే చూపులు కలవటం. సంయోగము అంటే కలవటము. అది ఈ ఈక్ష వలన పరస్పర ఇద్దరికి ఏమైంది? ఆకర్షణ కలిగింది. ఆకర్షణ అంటే ఏమిటి? ఇద్దరు కూడా మోద ఆనందించారు, ఒకరినొకరు చూసుకొని ఆనందంలో తేలియాడారు అని. ఈ ఆకర్షణ యొక్క సంఘటనము మనసులో సొంతము చేసుకోవటము ఇట్లా ఉంటాయి కదమ్మా. అంటే కలవటము అనేది ఈ సంఘటనము వలన చేత రక్త బిందువు యొక్క ఈక్ష, శుక్ల బిందువు యొక్క ఈక్ష, ఈ రెండిటి యొక్క చూపుల సంయోగము సంఘటన జరిగింది. అంటే ఇష్టపడ్డారని. అంటే సృష్టికి శ్రీకారం చుడదాము అనే సంకల్పం, ఈశ్వర సంకల్పము సాకారం కావటానికి సంసిద్ధంగా ఉంది అని. ఇది శ్రీ విద్య. ఆ స్పందము మరల ప్రతిస్పందమైనది. అదేమైంది? శ్రీం వాళ్ళు ఇద్దరు చూసుకున్న తర్వాత ఆ సృష్టికి శ్రీకారం చుడదాము. పెళ్ళైన తర్వాత సంసారానికి శ్రీకారం చుడతాం కదా పెళ్లి పుస్తకం. అలా ఈ సృష్టికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. అందుకే అది శ్రీ విద్య అయింది. ఆ బిందువుని తెలుసుకోవటమే శ్రీ విద్య, పరా విద్య అన్నారు. వారి సంకల్పం కారణము తెలుసుకోకుండా కింద ఊరికే నేను పుస్తకాలు పుంకాలు చదివేసేసి భాష్యాలు చెప్పటం కాదు. అది స్వానుభూతి చేసుకున్నవాడు చెప్పగలుస్తాడు. సో వాళ్ళు శ్రీకారం చుట్టారు ఈ సృష్టికి ఈక్ష చేత. మోద అంటే ఆనందముతో. అమ్మవారు మరి ఒక తల్లి బిడ్డల్ని కన్నది అంటే కష్టంగా కంటుందా? ఇష్టంగా మోదముతో కంటుంది. పాపం నొప్పులు కష్టంగానే ఉంటాయి, కానీ పుట్టిన తర్వాత ఆమె ఆనందం వేరు. మోద అది హర్షము. అమ్మవారికి సర్వ సృష్టి బిడ్డ, అదే వినాయక స్వరూపము అంటారు. ఈ శ్రీచక్రం అంతా కూడా స్థూలంగా ఆయన తొండం ఉంది కదా. అమ్మవారి కాంతి తొండాకారంగా ఈ శ్రీచక్రం ఉండి దాని చుట్టూ ఈ స్థూల జగత్తులు కట్టుకొని ఉన్నాయి. ఒక మల్లె తీగ మరి ఒక కర్ర పెట్టామంటే ఎలా అల్లుకొని ఉందో అలా ఈ లోకాలన్నీ ఆ యొక్క అమ్మవారి యొక్క వినాయకుడి చుట్టూ అల్లుకొని ఉన్నాయి. ఇది శివశక్తి బిందువు. శ్రీచక్రంలోనే అన్ని చూపిస్తున్నాను, శివ కుటుంబాన్ని చూపిస్తున్నాను. సో ఈ శ్రీచక్రం అంతా కూడా వినాయక స్వరూపం అయితే అందులో ప్రవహించేది ఆ కుమారస్వామి యొక్క శక్తి. వీరిద్దరూ ఒకటే, అపూర్వ సహోదరులు అంటారు వారిద్దరిని. అందుకే అక్కడ అంటే తల్లికి తల్లి నుంచి శక్తి ఇచ్చింది కుమారస్వామికి. ఈశ్వరుడి సంకల్పమే ఈ విఘ్నేశ్వర స్వరూపం కాబట్టి అది స్థూలంగా వచ్చింది. తర్వాత శక్తి వచ్చింది. ఈ నలుగురు మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బిందువు నుంచి వచ్చాయి అని. అమ్మా మరి శివ కుటుంబం అంతా బిందువులో ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి. శ్రీ విద్యాంతర్గతంగా ఉందా? ఉంది కదమ్మా. శ్రీ విద్య అంతా బిందువులో, శివ కుటుంబం అంతా బిందువులో ఉంది. అంతేగాని కుమారస్వామి వేరు, వినాయకుడు వేరు, అమ్మవారు వేరు, అయ్యవారు వేరు అని కాదు. తత్వపరంగా పరతత్వపరంగా మనం ఏంటంటే బిందువులో మరి నీలోనే ఒకే మనసు ఎన్ని ఆలోచనలు చేస్తోంది కదా. ఈ ఆలోచనలు వేరువేరుగా ఉన్నా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసు అనే బిందువు నుంచే పుడుతున్నాయి. ఈ క్షణంలో ఒక ఆలోచన పుట్టింది, మరో క్షణంలో ఇంకో ఆలోచన పుడుతుంది, గంట తర్వాత ఇంకోటి పుడుతోంది. ఏకము అనేకం అవుతోంది అమ్మా. ఏకము అనేకం అవుతోందమ్మా. అలా కావటమే మాయా విస్తరణ అంటారు. అమ్మవారు విస్తరింపజేసింది మాయని, ద్వైతాన్ని విస్తరింపజేస్తుంది. ఎందుకంటే మాయ లేకుండా సృష్టి లేదు. రెండు అనేది ఉండాలి. నీవు నేను అంటేనే సృష్టి. ఉట్టి నేనుగా ఉంటే ఎట్లా సృష్టి? శివుడు ఉట్టి సంకల్పం పెట్టుకుని కూర్చుంటే అయిపోయిందా? పని చేసేవాడు ఎవడు? నేను ఇల్లు కట్టాలి అనుకుని ఉట్టి కూర్చుంటే అయిపోయిందా? సంకల్పం ఏం కావాలి? కార్యరూపంలో రావాలి. అది సాకారం చేసింది రక్త బిందువు. కోరుకున్నవాడు శివుడు, శుక్ల బిందువు.
మనం ఎలా పుట్టాము? తల్లిదండ్రుల యొక్క శ్రోణితాలు కలిస్తేనే అండమేయం. అండం నీటి నుంచి పుట్టాము. తల్లిదండ్రుల్లో నీరు బుధ బుధ ప్రాయము అంటారు. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ బేబీ ఎలా ఉంటారు? బుధ బుధ ప్రాయంలో ఉంటారు. తర్వాత అది పిండంగా కట్టిపడుతుంది. అండపిండ బ్రహ్మాండాలు. ఇది ఒక వ్యక్తిగతంగా చెప్పే ప్రసవన. అమ్మవారికి అండపిండ బ్రహ్మాండాలు అది శ్రీ విద్య. స్థూలాన్ని సృష్టించాలి అంటే అణువుల్ని సృష్టించాలి. అణువు అనేది ఒకటి వస్తే ఒక్క అణువుని సృష్టించటం కోసం ఆ అమ్మవారి అభావం భావమై, భావము అక్షరమై, అక్షరము మళ్ళీ స్థూల జగత్తుని సృష్టించింది. అదే పరా పశ్యంతి మధ్యమ వైఖరి. మీరు సంగీతంలో మీరు వింటారు కదా, పరా ఎక్కడ ఉంటుంది? ఎక్కడో మూలాధారంలో ఉంటుంది. అది నీ నోటి నుంచి పాటగా రావాలి అంటే 4 దశలు దాటితే పరా పశ్యంతి మధ్యమ నుంచి నోటి నుంచి పాట రావాలి. అభావము భావం కావాలి. అక్షరం నీ హృదయంలోకి వస్తుంది. ఈ పాట పాడతాను నేను, వాతాపి గణపతి అని నువ్వు అనాలి. ఆ పాట పాడాలి అంటే అక్షరాలు చేర్చుకుంటుంది ఇక్కడ. ఈ మధ్యమ. పశ్యంతి ఏమో మణిపురము, నీ యొక్క మూలాధారం మధ్యంతా పశ్యంతి. అక్కడ ఒక ఆకారం అనేది వస్తుంది. అక్షర రూపం నీ హృదయంలో వస్తుంది. ఆ అక్షరం నీ నోట్లోంచి పలుకుతోంది, పాట అవుతుంది. అదే పరాపశ్యంతి మధ్యమ వైఖరి. సృష్టి కూడా అలానే వచ్చింది. ఈ సర్వ సృష్టి సప్తా ఏమా 7తో సృష్టి జరిగింది ఏమా. అలానే నీవు కూడా సరిగమల్లో సరిగమ పద నీ సా రిగమ పద నీ ఇవన్నీ మాయ. ఈ సా అనేకమై మళ్ళీ సాలోనే కలుస్తోంది. సృష్టి కూడా మనం పుట్టి చివరికి మళ్ళీ వెళ్ళి బిందువులోనే కలుస్తాము అని అది చెప్తున్నారు. ఇది పుట్టించటమే మోధ. ఇదంతా అమ్మవారు. అదే పంచదశిలో అమ్మవారు ఫస్ట్ కయ్యి లరీం ప్రథమ కూటమి, రెండవ కూటమి అసకహ లరీం. ఆవిడ వారి శ్రీవారి యొక్క ఆ కలయిక సంఘటన చేత వారిద్దరి యొక్క కలయిక వల్ల ఆ ప్లస్ హం అహం అనంత మహాశ్రీకాస్త అహంత అయిందే. అదే హిరింకారాసన గర్భిత అనలసికాం. అక్కడ వాళ్ళిద్దరూ కలవటం చేత వారి భావాలు కలిసాయి కాబట్టి అది అక్షరాకృతి పొందింది. ఓంగా ఆవే కన్నది. అసక అంటే ఆనందము, అసించటము, నవ్వటము. ఆనందంలో కూడా మనం నవ్వుతాం కదమ్మా. ఎందుకు నవ్వుతామో తెలియదు, అవునా? స్పర్శ వల్ల ఏదో ఒక రకమైన తెలియని ఒక నవ్వు అనేది వస్తుంది. ఆమె అసించింది అక్కడ. ఆ శ్రీవారి యొక్క తాకటం వలన అసించింది, నవ్వింది, ఆనందంతో నవ్వి ఈ సృష్టి చేసింది అని. దీని మోధ అంటే అదనమాట. ఎంత పరమ పవిత్రమైన భావం ఎలా ఉంటుందో. అందుకే అమ్మవారికి అటువంటి పవిత్ర భావంతో శ్రీ విద్య వినాలి. అందుకే ఇది తంత్రశాస్త్రం కాబట్టి కొద్దిగా ఏంటంటే స్త్రీ పురుష అనేది కార్యకారణాలు ఉంటాయి కాబట్టి తంత్రము అన్నారు ఏమ్మా. అంతేగాని దాన్ని మనం ఇంకో వామాచార పద్ధతుల్లో తీసుకెళ్ళి దాన్ని భ్రష్టు పట్టించమని కాదు ఏమ్మా. దీన్ని తంత్ర మార్గంలో, సాత్విక మార్గంలో పరతత్వాన్ని అర్థం చేసుకుని శ్రీ విద్య నేర్చుకోవాలి. అంతేగాని జీవతత్వం పెట్టుకుని శ్రీ విద్య ఎప్పుడూ చూడకూడదు. అమ్మవారిని ఎప్పుడు ఇప్పుడు సౌందర్య లేరు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క అంగాంగమ వర్ణనం చేస్తున్నారంటే అమ్మవారిని ఒక అమ్మాయిగా ఊహించుకుని అలా నువ్వు అర్థం చేసుకోవటం కాదు. ఆయన సౌందర్య లహరి అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా పరతత్వం అంతా సృష్టి ఎలా క్రమం చేసిందో అదే చెప్పాడు. ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. శ్రీకృష్ణుడి యొక్క రాసలీల రసము చివరికి నవరసాల్లో చివరికి ఏమొచ్చింది? ఆనందరసమే. ప్రతి జీవి పరిగెత్తేది ఆ రసము కోసమే, అవునా? ఆ రసాన్ని ఆయన పంచాడు, లీల చేశాడు. ఆత్మ పరమాత్మ యొక్క కలయిక వలన పుట్టింది రసము, ఆనందము, ఆనంద రసము. అదే రాసలీల. కృష్ణుడు చెప్పింది అదే, ఆదిశంకరాచార్యులు వారు చెప్పింది అదే సౌందర్య లహరిలో. అర్థమైందమ్మా? ఆ పరతత్వ దృష్టి, పవిత్రమైన దృష్టితో మీరు ఎప్పుడూ కూడా పరతత్వంగా ఉండాలి. అందుకని తత్వవేత్త అంటారు. తత్వంలో బతికేవాడు తత్వవేత్త. దేహాత్మ, సూత్రాత్మ, ఆత్మలు ఉంటాయి కదా. పరతత్వము శ్రీ విద్య చెప్పేటప్పుడు పరతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మవారి యొక్క సృష్టి క్రమం చెప్పాలి. ఈ రాసలీలలో కూడా కృష్ణుడు బిందువు నుంచి ఈ అణువులు ఎలా పుట్టాయి, అక్కడి నుంచి ఈ సృష్టి ఎలా వచ్చిందో అదంతా కూడా ఆయన గానము, ఆయన నృత్యముతో, రాసతో,
గోపికలతో రాసలీల చేసి చూపించాడు. ఆత్మ స్థూలంగా ఎలా వచ్చిందో ఆయన నృత్యంలో చూపించాడు. ఆయన భావాన్ని అందులో వ్యక్తం చేశాడు. అది బృందావనం రాసలీల అంటే. అంతేగాని కృష్ణుడు అంటే 16 మంది అమ్మాయిలు వేసుకుని తిరిగాడని కాదు. ఏమా ఆయన నీ ఇంట్లో వెన్న తిన్నాడు అంటే ఏమిటి? వెన్న తీసుకున్నాడు అంటే ఏమిటి? ఆయన తిన్నాడు అంటే ఆ వెన్న నెయ్యి ఘృతము దీపమైంది. నీ ఆత్మ దీపము ఆయనలో కలిసింది. నీ ఖండ జ్యోతి ఏదైతే ఉందో దాన్ని అఖండం చేశాడు అని. సాయిబాబా కూడా అదేగా అడిగాడు. 5 ఇవ్వురా అన్నాడు. 5 అంటే ఆయనకేం లేక కాదు. 100 మందికి అన్నం పెట్టిన ఆయన ఆయన ఇంటికి వచ్చి అడిగాడు అంటే ఏమడిగాడు? పరతత్వంగా ఆలోచన చేయాలి. తీసుకొచ్చి రొట్టెలు ఇచ్చాం, ఆయనకి ఏమీ లేదు ఫకీర్ అని చెప్పేసేసి అలా దృష్టితో కాదు. ఆయన అడిగాడు అంటే దాని వెనక ఎంతో పరతత్వం ఉంటుంది. ఒక గురు దక్షిణ ఇస్తున్నావు అంటే పరతత్వంతో ఇస్తున్నావని ఆలోచన చేయాలి. అంత పవిత్ర భావన ఉంటే ఏమ్మా ఆ పరతత్వం ఉంటే అప్పుడు తప్పకుండా ఏంటంటే నాన్న ఆ కృష్ణుడు చెప్పినట్టు ఆ రాస అనేది నువ్వు పొందుతావు. ఆ ఆనందం నువ్వు పొందుతావు. లేదంటే పొందలేవు. అది నాన్న. లేదా మొక్కుబడిగా చెల్లించుకోవటం అంతే. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు వేసి 1 కోటి రూపాయలు అన్నట్టు ఉంటుంది హుండీలో. అవునా? పాత నోట్లన్నీ ఉంటాయి, ఎక్కడో మడత పెట్టినాయి, అవి తీసి అందులో వేస్తాం. అవి ఎవడో తీసుకోడు. ఇవి కావు పుణ్యాల కింద వచ్చేవి. ఇది కాదు ఏమా ఫలాపేక్ష కాయాపేక్ష. గంగా నదిలో మనం వెళ్ళి దేనికోసం? రసము కోసము చేస్తున్నాము, మోదము కోసము, ఆనందము, శాశ్వత ఆనందం, ఆత్మ శాంతించాలి స్వామి. అందుకే నేను ఈ గంగా నదిలో ఈ కాశీలో నేను వదులుతోంది కాయాపేక్ష అంటే శరీరం మీద ప్రీతిని వదిలేస్తున్నాను. అంతేగాని ఏదో పండు వదిలేశాను, వంకాయ వదిలేశాను, ఏంటి ఆలుబకారా ఫ్రూట్ వదిలేశాను అని చెప్పి ఆ పండు నేను ఇంకా జన్మలో తిన్ను, కాకరకాయ తిన్ను, ఇది తిన్ను, అవి కావు వేసేవి. కాయలంటే అవి కావు. కాయాపేక్ష అంటే దేహభ్రాంతి నాకు లేదు స్వామి. కాశీకి వచ్చి ఇంకా దేహభ్రాంతి ఏంట్రా అంటున్నాడు విశ్వేశ్వరుడు. ఆ కాయాపేక్ష తీసేయి. అలానే ఫలాపేక్ష. ఫలములు అంటే ఫలాలు వదలమని కాదు అక్కడ. ఫలాపేక్ష అంటే నువ్వు ఏమీ కోరుకోలేని స్థితిలో నిస్సంకల్పంలో పెట్టు స్వామి. అమ్మా నేను ఎప్పుడు నిన్ను ఇంకా అమ్మవారి సమక్షంలో ఇంకా అడగటం కూడా ఉందా? నిండుగా ఆ తల్లే కనిపిస్తుంటే నీ మనసు నిండిపోయింది. నీ ఆత్మ ఆవిడ కలిసిపోయినప్పుడు ఇంకా నీ కోరికెందుకు? నువ్వే అన్నపూర్ణ. కాయాపేక్షను వదిలించేవాడు విశ్వేశ్వరుడు, ఫలాపేక్షను తీసేసేది అన్నపూర్ణ. అందుకే కాశీ అన్నపూర్ణ అన్నారు. ఈ రెండు తీసేస్తారు. అందుకే ఆఖరిగా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలన్నమాట. ఎన్ని కోరికలు పెట్టుకుని అక్కడ పోయి నేను అది వదిలేను ఇది వదిలేనని కాదు. ఇప్పుడు అర్థమైందా? ఫలాపేక్ష ఎవరిస్తారు? ఫలము అంటే ఏమిటి? ఏ ఫలములు ఆశించకూడదు. నన్ను ఎప్పుడు అన్నపూర్ణ స్థితిలో పెట్టు తల్లి, ఆ దయ చూపించు తల్లి, నీ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటే అది అర్థం. అంటే ఏంటంటే నేను అడగటం అనేది ఉండదు, ఇంకా ఇవ్వటమే. అమ్మవారు కూడా సృష్టి అంతా మనకి ఇచ్చేసింది కదా, ఇంత ఆస్తి ఇచ్చింది. అవునా? తానేమన్నా మిగిల్చుకుందా? అలా స్థితిలో పెడుతుంది. శివుడు ఏం చేస్తాడు? నీ దేహ భ్రాంతిని తీసేస్తాడు. అందుకే పోయిన తర్వాత, అందుకే శ్మశాన వైరాగ్యం. పోయేటప్పుడు కళ్ళు తిరుగురా నారాయణ అనరా వెధవ, ఇంకా బంధుత్వాలు, శరీరం అని, నా ఆస్తులు నా పాస్తులు అనుకుంటూ ఇంకా ఈ భ్రాంతి ఎందుకు అని. సో ఇద్దరు శివపార్వతులు ఈ రెండు ఆపేక్షల్ని తీసేస్తారు. కాబట్టి ఫలాపేక్ష కాయాపేక్ష అంటే అది అసలైన మూడవ కన్ను దగ్గర నువ్వు చూసిన శివ శక్తి యొక్క మూడవ కన్నులో నీకు వారు ఈ రెండు తొలగించిన వాడికి తారక మంత్ర ఉపదేశం చేస్తాడు శివుడు. అప్పుడు వాడు వినగలుస్తాడు. ఎన్ని ఆపేక్షలు పెట్టుకుని ఇంకా చెవులో గూలు తీసి ఇంకా వినిపించలేదు స్వామి, నేను పోతున్నాను, నన్ను తీసుకెళ్తున్నాను, తారక మంత్రం చెప్పు, అట్లా కాదు. అంటే ఆ నాదము నీ యొక్క ఆ స్థితిలో త్రిపుటి భంగం అయినప్పుడు ఆయన ఉపదేశం చేసి నిన్ను జీవన్ముక్త అనే స్థితిలోకి తీసుకెళ్తాడు శివుడు. అదే మూడో కన్ను దగ్గర లయము, కింద బ్రహ్మ సృష్టి, మధ్యలో ఈ హృదయ స్థానం అంతా లక్ష్మీ హృదయము అంటారు. అమ్మా ఇక్కడ విష్ణుమూర్తి ఈ గుండెలో నివసిస్తే ఈ మనస్సు అనే లక్ష్మి చంచలం కాబట్టి ఈమె ఆయనకి ఎప్పుడూ సేవలు చేయటం అనేది నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి నిన్ను
ఇక్కడ నువ్వు చక్కగా నీ హృదయాన్ని చక్కగా పెట్టుకున్నావు అంటే, సాయిబాబా ప్రేమ పెట్టుకున్నావు అంటే, నీకు మూడో కన్ను దగ్గర శివుడు నీకు ముక్తి ఇస్తాడు, లయం ఇస్తాడు అని. మూడో కన్ను రుద్ర. అందుకని అమ్మవారికి బ్రహ్మ గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని, అదే విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని. ఇంక రారా పైకి వెధవ అక్కడే ఉంటావు. అది అలా పరతత్వ దృష్టి పెంచుకోవాలమ్మా. అంతేగాని ఊరికే ఏవో చేసేసుకుంటున్నావు, ఏదో బతికేస్తున్నావు అని కదా. వాడు చెప్పాడు నేను ఇలా చేశాను, నాకేం రాలేదు. ఏంది వచ్చేది ఏంది, పోయేది ఏంటి? అవునా? అయాచితంగా ఈ సృష్టి అంతా నువ్వు అడిగితే ఇచ్చిందే అమ్మవారు. ఆవిడ ఈశ్వరుడు సంకల్పం చేస్తే ఇంత సృష్టి నీకు ఇచ్చాడు. అమ్మవారు తనకు ఉంచుకుందా? ఆవిడ ఇవ్వటమే తెలుసు. పంచభూతాలకు ఏముంది? నువ్వు అడిగితే నీ నీ ఈవెన్ ఇప్పుడు నువ్వు ఎలా శ్వాసిస్తున్నావు, నీ గుండె ఎలా కొట్టుకుంటోంది, ఎంత అవేమన్నా ఆశిస్తున్నాయా? నీరు ఏమన్నా ఆశిస్తోందా? నీ దాహం తీరుస్తోంది కదా, శ్వాస వచ్చి పోతోందిగా, నీ ప్రాణాన్ని నిలుపుతోందిగా. ఇవన్నీ దేవతలమ్మా వీళ్ళు. అందుకే అమ్మవారు అటువంటి ఉత్తమ జన్మలు నీకు ఇస్తుంది. ఈ లలితా సహస్రనామంలో రాబోయే జన్మలో అమ్మవారి కార్యంలోనే నిన్ను ఎప్పుడు పెట్టేస్తుంది. నిన్ను మీరే దేవతలు. జీవిని దేవిగా భాషింపజేయటము, జీవుణ్ణి దేవుణ్ణి చేయటం అంటే ఇది. పితృలోకాలు ఇవన్నీ లేవు. సనక సనానంద సనత్ కుమార సనజ్జాతీయ ఈ ఋషి మండలాలన్నీ, అగస్సుల వారు, ఈ ఋషి పత్నులు, ఋషులు, వీళ్ళందరూ కూడా కింద భూమి మీద మనిషిగా వచ్చిన వాళ్ళు ఆ పైకి వెళ్ళి సప్తఋషి మండలంలో ఉన్నారు. అమ్మవారి పని చేస్తూనే ఉన్నారు. ఉత్తమ పనులు నీకు అప్పచెప్తుంది. అంతే కదా. బాధ్యతగా ఉన్న కొడుక్కి ఇస్తారు కానీ బాధ్యత లేని వాడికి ఎందుకు ఇస్తాడు తండ్రి? అట్లా అన్నమాట. దాన్నే ఎదగటము. అలా చివరికి నీకు అమ్మవారి దయ ఉన్నప్పుడు నిన్ను తనలో కలుపుకుంటుంది. అది మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు హరిహర బ్రహ్మాదులందరూ కూడా అమ్మవారి కార్యమే చేస్తున్నారు కానీ సొంత కార్యాలు చేసుకుంటున్నారా? మనలా విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సంసారాలు చేస్తున్నారా? అవునా? స్వా పెట్టుకొని చేయట్లేదుగా. లోకానికి ఇవ్వటమే స్థితీకరిస్తున్నారు. అయ్యో ఇవాళ పిల్లలకి అన్నం పెట్టాం, రేపు కూడా పెట్టాలి. ఆ సృష్టి అంతా కూడా స్థితీకరించటం అంటే పోషిస్తూ ఉంటాడు విష్ణుమూర్తి. ఈ ప్రకృతి అంతా లక్ష్మీ స్వభావము. అర్థమైందమ్మా? ఈ పండు ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. అదే చంచలము. అర్థమైందా? చంచలము అంటే ప్రకృతి అస్థిరంగా ఉంటుంది. శాశ్వతమైన లక్ష్మి ఎక్కడ ఉంటుంది స్వామి అంటే నీ మూడో కన్ను శాశ్వతం. అది మహాలక్ష్మి. ఇది చంచల లక్ష్మి. నీ మనసులో కూడా అంతే కదా, సృష్టి కూడా అంతే కదా. అవునా? ఇవాళ నాది అన్నది రేపు ఉండదు. అది చంచలం అంటే అది. సో దాని వెంట ఎందుకు పరిగెడతావు? ఎండమావుల వెంట ఎందుకు పరిగెత్తటం పిచ్చిదానిలా? అవునా? ఈ భ్రాంతి నుంచి తొలుగు. ఈ భ్రాంతిని తొలగిస్తే బ్రహ్మ, నువ్వు బ్రహ్మవిక లేదా భ్రమణ. నువ్వు ఇలానే నువ్వు ఈ యొక్క అస్థిరమైన నశ్వరమైన జగత్తు చుట్టూ తిరుగుతున్నావంటే నువ్వు భ్రమణ స్థితిలో ఉంటావు. ఈ శ్రీ విద్య ద్వారా నువ్వు తెలుసుకొని నువ్వు రమణ స్థితికి రావాలి. భ్రమణ నుంచి రమణ మహర్షిక అని. సో మోద అంటే అంతుందమ్మా. సో ఇక్కడ మోద అంటే శుక్ల రక్త బిందువుల యొక్క పరస్పర ఈక్షణము చేత ఈశ్వర సంకల్పము సాఫల్యమైతే ఆ సాఫల్యం యొక్క సంతృప్తి వారికి కలిగినది. అలా కలిగించినది అమ్మవారు కాబట్టి మోద శబ్దము ఇద్దరికి సమానము. చూసారా? అంటే వాళ్ళు పిల్లల్ని కన్నా ఈ సృష్టి చేసిన వారి యొక్క కలయిక వల్ల ఆనందం అనేది వారికి వచ్చింది కాబట్టి ఇద్దరు ఆనందం పొందారని కాదు. ఈ ఈ ఈ సమాన అనే యొక్క సూత్రం ద్వారా మనం ఏం చెప్పాలి అంటే ఆనందం పొందారు అంటే ఇద్దరయ్యారు, ఆనందించింది అంటే ఇద్దరు అని. మళ్ళీ వాళ్ళు నా ఆనందం వేరు నీ ఆనందం వేరు అని పంచుకోలేదు. ఇద్దరు ఆనందము ఒకటే. అదే అర్ధనారీశ్వరం, అదే మోధ. అప్పుడు ఆయన సంకల్పం సాకారం చేసింది కాబట్టి అమ్మవారు రక్త బిందువై ఆయన శుక్ల బిందువుని రక్త బిందువు చేసి అమ్మ. అందుకే మనం కూడా పుట్టినప్పుడు ఎర్రగానే పుడతాం రక్తంతో. అవునా? అదే రక్త బిందువు. మాయలో పడ్డాం, ఆ రక్తం అంతా తుడిచి పిల్లని చేతిలో పెడతారు. ఇదే సంకేతాలమ్మ భూమి మీద. అదే రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్త కుండికాస్తాం శుద్ధ జ్యోతి